హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎట్లుండరు? బాగుండరా? వీడియో పోస్ట్ చేయక చాలా రోజులు అయిపోయింది కదా. ఇండియాకు వచ్చినాక అసలు టైమే కుదరలే నాకు వీడియోస్ చేయడానికి. లాస్ట్ వీడియోలో యూకే నుంచి ముంబైకి ట్రావెల్ చేసిన వీడియో పోస్ట్ చేసిన. ఇది సెకండ్ పార్ట్ అనమాట. ముంబై నుంచి కనెక్టివిటీ ఫ్లైట్ ఉంది. ముంబై నుంచి హైదరాబాద్ ట్రావెలింగ్ బ్లాగ్ ఇది. ముంబైలో ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది. ఫ్లైట్ దిగి బయటకు వచ్చానే మీకు అక్కడ ఒక వెహికల్ ఉంటుందన్నమాట. ఆ వెహికల్లో కూర్చుంటే ఇమిగ్రేషన్ దగ్గరికి తీసుకుపోతుంది. ఆ వెహికల్లో నడచలేని వాళ్ళే కూర్చోవాలా అని మొహమాట పడద్దు. నడిచే వాళ్ళు నడచలేని వాళ్ళు ఎవరైనా కూర్చోవచ్చు. ఎందుకంటే అది ఆల్మోస్ట్ నాకు 1 కిలోమీటర్ దూరం ఉంది అనిపించింది ఆ ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి ఇమిగ్రేషన్ దగ్గరికి. ఒకవేళ కనెక్టివిటీ ఫ్లైట్కి టైం ఉంటుంది కదా, ఆ టైం చాలా తక్కువ ఉందనుకోండి, ఆ టైం సరిపోదన్నమాట. మీరు నడుచుకుంటూ వెళ్ళాలి. తర్వాత అక్కడ ఇమిగ్రేషన్ దగ్గర చాలా పెద్ద క్యూ ఉంటుంది, అక్కడ వెయిట్ చేయాలా, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఆ టెన్షన్ లేకుండా మీరు ఆ వెహికల్లో కూర్చున్నారంటే డైరెక్ట్ ఇమిగ్రేషన్ దగ్గరికి తీసుకుపోతారు. నాకైతే టైం గ్యాప్ ఒక 4 అవర్స్ ఉన్నింది. 1:45కి ఫ్లైట్ ల్యాండ్ అయితే మళ్ళీ 6కి అనమాట, ఎర్లీ మార్నింగ్ 6కి ఉంది ఫ్లైట్. సో ఆ 4 అవర్స్ కూడా సరిపోతుందో లేదో అని నేను టెన్షన్ పడతా ఉన్నా. కానీ ఈ వెహికల్ ఎక్కడం వల్ల నాకు చాలా టైం సేవ్ అయింది. ఎందుకంటే అందరూ చాలామంది నడుచుకుంటూ వస్తున్నారు కాబట్టి అక్కడ ఇమిగ్రేషన్ దగ్గర కూడా నాకు పెద్ద క్యూ లేదనమాట. అట్లా కాకుండా మనం నడుచుకుంటూ వచ్చినాం అనుకోండి, మనం వచ్చే లోపలనే చాలామంది క్యూలో నిలబడతారు. సో నడిచేదానికి చాలా టైం పడుతుంది. తర్వాత అక్కడ ఇమిగ్రేషన్ దగ్గర క్యూలో నిలబడి ఇమిగ్రేషన్ చెక్ అయిపోయేదానికి కూడా చాలా టైం పడుతుంది. సో నాకు ఆ టెన్షన్ లేకుండా ఆ వెహికల్లో రావడం వల్ల నడిచే టైము సేవ్ అయింది. అక్కడ ఇమిగ్రేషన్ దగ్గర ఎవరు లేకపోవడం వల్ల అది కూడా క్విక్గా అయిపోయిందనమాట. ఇమిగ్రేషన్ అంటే ఏం లేదు, మనము ఇండియాలో ల్యాండ్ అయినాము అన్నట్టు మన పాస్పోర్ట్లో ఒక స్టాంప్ ఇచ్చారనమాట, అంతే. ఇమిగ్రేషన్ అయిపోయింది. ఇమిగ్రేషన్ అయిపోయినాక నెక్స్ట్ బ్యాగులు కలెక్ట్ చేసుకోవడానికి వచ్చినాము. ఏ ఫ్లైట్లో దిగిన వాళ్ళ బ్యాగులు ఏ స్తంభం దగ్గర ఒకటి పిల్లర్ ఉంటాయి అన్నమాట. పిల్లర్కి నంబర్స్ ఉంటాయి. ఏ పిల్లర్ నంబర్ దగ్గర ఉంటాయి అనేది ఇక్కడ స్క్రీన్లో డిస్ప్లే అవుతూ ఉంటుంది. మన ఫ్లైట్ నెంబర్ ఉంటుంది. సో ఆ ఫ్లైట్ నెంబర్ నుంచి వచ్చిన లగేజ్ ఏ పిల్లర్ నెంబర్ దగ్గర ఉంటుంది అనేది. ఇది 5 కదా. సో నేను దిగిన ఫ్లైట్ లగేజ్ మొత్తము పిల్లర్ నెంబర్ 4 దగ్గరకు వచ్చిందని అక్కడ డిస్ప్లేలో ఉందన్నమాట. సో అక్కడికి వచ్చేసి మనం ఇక్కడ నిలబడినామంటే ఈ బెల్ట్లో వస్తాయి అన్నమాట లగేజ్ మొత్తం. ఆ బ్యాగులు కలెక్ట్ చేసుకునే దగ్గర ముంబై ఎయిర్పోర్ట్లో అయితే ఈ గ్రే కలర్ షర్ట్ వేసుకొని ఉన్నారు కదా, ఈ కలర్ షర్ట్స్ వేసుకొని పోర్టర్స్ అని ఉంటారు. అంటే మనకు అక్కడ బెల్ట్ నుంచి బ్యాగులు బయటికి తీసే నుంచి సెక్యూరిటీ చెక్ వరకు మొత్తం వాళ్ళే చూసుకుంటారు అనమాట. ఆ బ్యాగులు ట్రాలీలో పెట్టడము, ఆ ట్రాలీని తీసుకెళ్ళి అక్కడ బ్యాగులు చెక్ ఇన్ చేయడము, సో సెక్యూరిటీ చెక్ వరకు వాళ్ళే తీసుకెళ్తారు. ఈ పోర్టర్స్ని మనం ముందే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. కానీ ఆన్లైన్లో చూసింటే చాలా కాస్ట్లీ చూపించింది అనమాట. మేబీ 5,000 సంథింగ్ అట్లా చూపించింది, 5-6,000 అట్లా. సో అందుకు నేను ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు. సరే అడిగి పోయినాక చూసుకుందాంలే, హ్యాండిల్ చేసుకుందాంలే అని. ఇక్కడికి వచ్చినాక చాలా మంది ఉన్నారనమాట. వాళ్ళే మన దగ్గరకు వచ్చి అడుగుతారు హెల్ప్ కావాలా అని. సో నేనైతే ఇంకా వాళ్ళ హెల్ప్ అయితే తీసుకున్నా, టెన్షన్ లేకుండా ఉంటుంది కదా అనేసి. ఎందుకంటే బ్యాగులు దాని నుంచి తీయాలా, మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ చెక్ ఇన్ దగ్గర వెయ్యాలా, అక్కడికి పోవాలా, రిస్క్ ఎందుకు, టైం మళ్ళీ సరిపోకపోతే కష్టం కదా అనేసి మాట్లాడుకున్నాను. వాళ్ళు 500 అడిగినారు. సరే అని ఇంకా బార్గెన్ ఏం లేదు, అదేం తగ్గలేదనమాట. 500 అడిగినారు, 500 ఇచ్చేసిన. సో టెన్షన్ లేకుండా అయిపోయిందనమాట పని అయితే. ఇక్కడ ట్రాన్స్ఫర్ టు డొమెస్టిక్ అని ఉంది కదా, మనం వచ్చింది ఇంటర్నేషనల్ ఫ్లైట్, అంటే ఇంటర్నేషనల్ టర్మినల్లో ల్యాండ్ అయి ఉంటుంది కదా. ఇప్పుడు డొమెస్టిక్ టర్మినల్లోకి ట్రాన్స్ఫర్ కావాలా. అక్కడికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత లగేజ్ చెక్ ఇన్ చేయాల్సి ఉంటుంది. ఈ లగేజ్ చెక్ ఇన్ వచ్చేసి మనము అబుదాబిలో లేదంటే వేరే కంట్రీలో ల్యాండ్ అయ్యి ఉంటే ఈ లగేజ్ ట్రాన్స్ఫర్ చేసే పని ఉండకపోయి ఉండేది. ఆల్మోస్ట్ ట్రై చేసినాము, అబుదాబి కనెక్టింగ్ ఫ్లైట్ ఇస్తారేమో అని చెప్పి. అంటే ఆఫీస్ వాళ్ళే బుక్ చేసినారు కదా, మేము బుక్ చేసుకునేది కాదు. సో వాళ్ళు ఏమన్నారంటే అది కొంచెం కాస్ట్లీ అవుతుంది, ఇదే చేస్తాము, ఆ ఎక్స్ట్రా పడింది మీరే పే చేసుకోవాలా, లేదంటే అప్రూవల్ తెచ్చుకోవాలా, ఇంకా అవన్నీ చెప్పినారనమాట. సరే ఓకే నో ప్రాబ్లము, ఇంకా ముంబై నుంచే వెళ్దాంలే అన్నట్టుగా ముంబై నుంచే బుక్ చేసుకున్నాము. ఈ ముంబై నుంచి బుక్ చేసుకునేప్పుడు ఖచ్చితంగా లగేజ్ అయితే కలెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ ట్రాన్స్ఫర్ చెక్ ఇన్ చేసుకోవాల్సి ఉంటుంది. ముంబైలో ల్యాండ్ అయినా అంతే, ఢిల్లీలో ల్యాండ్ అయినా అంతే. అబుదాబిలో ల్యాండ్ అయితే మాత్రమే మనకు ఈ లగేజ్ ట్రాన్స్ఫర్ చేసే పని లేకుండా పోతుంది. లగేజ్ చెక్ ఇన్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు సెక్యూరిటీ చెక్ దగ్గరికి పోతాము. ఆ సెక్యూరిటీ చెక్కి పోయే మధ్యలో కూడా ఒక 2-3 చోట్ల మళ్ళా చెక్ చేసినారనమాట మన బోర్డింగ్ పాస్. ఇవి బోర్డింగ్ పాస్లు అయితే ఎప్పుడు చేతిలో పట్టుకొనే ఉండాలా అక్కడ గేట్ దగ్గరికి పోయేంత వరకు.
ఐ మీన్ గేట్ దగ్గరకు పోయినా కానీ అడుగుతారులేండి. లోపల బోర్డింగ్ ఫ్లైట్లోకి ఎక్కేటప్పుడు కూడా అడుగుతారు బోర్డింగ్ పాస్లు అయితే. సో జాంకిలి బ్యాగుల్లో పెట్టుకోవడము తీయడము లేకుండా చేతిలో పట్టుకొని ఉంటే బెస్ట్. చాలా పెద్ద ఎయిర్పోర్టు, నడిచే కొద్ది వచ్చానే ఉంది. ఇంతకుముందు 2009లో ఒకసారి వచ్చినా కానీ నాకు పెద్దగా గుర్తులేదు ఈ ఎయిర్పోర్టు. సెక్యూరిటీ చెక్ కాడికైతే వచ్చేసినాము. ఇంకా ఆ పోర్టర్ అయితే వెళ్ళిపోయినాడు. వాళ్ళని లోపలికి అలో చేయరనమాట సెక్యూరిటీ చెక్ లోపలికి. యూకేలో సెక్యూరిటీ చెక్ సింపుల్గానే అయిపోయింది, కానీ ఇక్కడ ముంబైలో అయితే చేతికి ఉండే వాచెస్, బెల్ట్ ఇవన్నీ కూడా తీసి ఆ ట్రేలో పెట్టమంటారు. యూకేలో అయితే అదంతా ఏం లేదు, జస్ట్ నార్మల్గా బ్యాగ్స్ మాత్రమే అక్కడ పెట్టమంటారు. సెక్యూరిటీ చెక్ అయితే అయిపోయింది. ఇప్పుడు మన ఫ్లైట్ ఎక్కడికి వచ్చుతో ఆ గేట్ నెంబర్ కాడికి పోతాము. ఇక్కడ కొంచెము గ్రీనరీగా, కలర్ఫుల్గా, అట్రాక్టివ్గా, కొంచెం డెకరేటివ్గా చేసి పెట్టినారనమాట. జనాలు అందరూ కూడా ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు. నేను కూడా చాలా యూట్యూబ్ వీడియోస్లో చూసిన ఇక్కడ ఫోటోలు తీసుకోవడము. సరే మనం కూడా 2 ఫోటోలు తీసుకుందాం అని ఇక్కడ ఐ లవ్ ముంబై అని ఉంది కదా, ఇక్కడ 2 ఫోటోలు. ఈ ఎదురుగా ఒకటి ఏదో థీమ్ లాగా చేసినారనమాట. అక్కడ కొన్ని ఫోటోలు తీసుకున్నాము. నేను ఎక్కే ఫ్లైట్కి గేట్ నెంబర్ అయితే అనౌన్స్ చేసినారు. గేట్ నెంబర్ 43 అంట. కొన్నిసార్లు ఏమవుతుందంటే గేట్ నెంబరు కొంచెం లేట్గా అనౌన్స్ చేస్తారనమాట. సో మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు అనౌన్స్ చేసే వరకు. ఈ డిస్ప్లేలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఇంకా ఆ గేట్ నెంబర్ దగ్గరికి అయితే పోతాము. చాలా దూరమే నడచాల్సి వచ్చింది. పెద్ద ఎయిర్పోర్టు. ఇంకా మాకు టైం కూడా చాలానే ఉందన్నమాట. అక్కడ టైము చాలా వరకు సేవ్ అయింది కాబట్టి ఇంకా టైం కూడా చాలా ఉంది, ఒక 2 గంటల దాకా ఉన్నట్లుంది. సో అందుకనేసి మెల్లిగా చూసుకుంటా పోతాము. ఎక్కడికక్కడ ఆ గేట్ నెంబర్కి ఎట్లా పోవాలా అనేది ఎక్కడికక్కడ బోర్డులు అయితే వేసే ఉంటారు. జాగ్రత్తగా ఆ బోర్డులు చెక్ చేసుకుంటా పోవాలా. ఒక రూట్లో పోయి ఇంకొక రూట్లో పోయినాం అనుకోండి, మళ్ళీ వెనక్కి రావాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఒక గేటుకు ఇంకొక గేటుకు చాలా దూరమే ఉంటుంది కాబట్టి టైం వేస్ట్ అవ్వకుండా ముందే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా పోతే మేలు. సరే టైం ఉంది కదా, టైం పాస్కి ఏదో ఒకటి చూద్దాంపా అని చెప్పేసి అట్లా షాప్స్ కొన్ని తిరిగినాము. ఈ కీ చైను 299 రూపాయలంట. ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్లో ఏం కొనేదానికి ఉండదు, అన్నీ కాస్ట్లీగానే ఉంటాయి. జస్ట్ చూసి వదిలేయడమే అంతే. సో ఇట్లా ఎక్కడికక్కడ డిస్ప్లే ఉంటుంది అనమాట. 40 to 53 అయితే లెఫ్ట్కి పోవాలి, 65 to 90 అయితే రైట్కి పోవాలి. సో ఇట్లా ఎప్పటికీ డిస్ప్లే అయితే ఉంటుంది. అది మనం కొంచెం ఏమరపాటుగా అటు ఇటు దిక్కులు చూడకుండా స్ట్రైట్గా మనం బోర్డులు చూసుకుంటా ఆ డైరెక్షన్లో పోవడమే, ఇంకేం లేదు. ఆల్మోస్ట్ మన గేట్ నెంబర్ కాడికైతే వచ్చేసినాము. ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్లో గోడలమ్మటి ఆర్ట్ చాలా బాగా వేసినారు. అన్ని గేట్ నెంబర్స్ దగ్గర కూడా ఇంకా కొనా మొదలు ఆర్ట్ అనేది బాగుందన్నమాట. ఎక్కడికక్కడ చాలా బాగా చేసినారు. అది మొత్తము ఒకసారి తిరిగి వచ్చినాము ఆ గేట్ నెంబర్స్ అన్నీ కూడా. ఇక్కడ మొబైల్స్, ల్యాప్టాప్స్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్స్ కూడా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే వైఫై కూడా కనెక్ట్ అవ్వచ్చు అనమాట ఫ్రీగానే. కాకపోతే వైఫై మీద నొక్కినప్పుడు అది కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. మన మొబైల్ నంబరు అది ఎంటర్ చేస్తే దానికి ఒక ఓటీపీ పంపించారనమాట. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మనకు వైఫై కనెక్ట్ అవుతుంది. కాకపోతే ఇండియా నెంబర్ ఉంటే బెస్ట్ నాకు తెలిసి. నాది యూకే నెంబరే ఉండిందనమాట. నాకైతే ఓటీపీ రాలేదు, నేను కనెక్ట్ అవ్వడం అయితే పాసిబుల్ అవ్వలేదు. బట్ ఇండియా నెంబర్ ఉంటే ఈజీగా ఉంటుంది. ఇంకా నాకు మొబైల్ డేటా ఉన్నది కాబట్టి మొబైల్ డేటాలో కనెక్ట్ అయినా, మొబైల్ డేటా లేకపోయినా మరి వైఫై అయితే కనెక్ట్ అవ్వచ్చు. ఇండియా నెంబర్ ఉంటే బెస్ట్ అనమాట, కనెక్ట్ అయ్యేదానికి ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఫ్లైట్ అయితే ఎక్కేసినాము.
ఈ ఫ్లైట్కి ఇంటర్నేషనల్ ఫ్లైట్కి చాలా డిఫరెన్స్ ఉంది. సీట్లు కానీ నీట్నెస్ కానీ అంతా కూడా చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఇంటర్నేషనల్ ఫ్లైట్లో ఒక రోకి 9 సీట్లు ఉన్నాయి. 3 3 3 అట్లా ఉన్నాయి. దీంట్లో అయితే 6 ఉన్నాయి అన్నమాట. ఇటుపక్క 3 ఉన్నాయి, అటుపక్క 3, 6 ఉన్నాయి ఒక రోకి. ఇంకా సీట్లకి వెనకాల టీవీ డిస్ప్లే ఉండింది కదా ఆ ఫ్లైట్లో, యూకే నుంచి ముంబైకి వచ్చే ఫ్లైట్లో. ఈ డొమెస్టిక్ ఫ్లైట్లో అయితే ఆ టీవీ స్క్రీను అదంతా ఏం లేదు. ఇంకా పైన అయితే ఫ్యాను లైటు వేసుకునేదానికి. ఇంకా ఇటుపక్క ఫ్లైట్లన్నీ కూడా అక్కడ ల్యాండ్ అయి ఉన్నాయి. ఇంకా రెడీ చేసుకుంటున్నారు అనమాట. లగేజ్ లోడ్ చేయడము అదంతా కూడా. ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది. ఈ ఫ్లైట్లో విండో సీట్ ఇచ్చినారు. ఇంతకుముందు ఫ్లైట్లో మిడిల్లో ఇచ్చారనమాట, విండో సీట్ రాలే. పోనీలే దీంట్లో అయినా విండో సీట్ వచ్చిందిలే, బయట వ్యూ అది చూసేదానికి అని అనుకునే. మా పిల్లోళ్ళు నేను కూర్చుంటా విండో సీట్లో అని ఫస్ట్ నుంచే ఫైట్ చేస్తూ ఉన్నారు. తీరా ఫ్లైట్ ఎక్కినాక చూస్తే ఆ విండో పక్కన ఉండే సీటుకు కొంచెం మరకలుగా బాగాలేదన్నమాట, నీట్గా లేదు సీటు. అందుకని ఇద్దరు మేము కూర్చోమని పక్కన సీట్లలో కూర్చున్నారు. ఇంకా నేను ఆ విండో సీట్లో కూర్చునే. ఆ ఫ్లైట్లో టీవీ స్క్రీన్ ఉన్నది కాబట్టి మూవీస్ అవి చూస్తే అసలు నిద్రపోలే. ఈ ఫ్లైట్ ఎక్కినాక టీవీ స్క్రీన్ అందు ఏం లేదు కాబట్టి ఇంకా దానికి తోడు బాగా అలసిపోయినారు. ఇంకా ఫ్లైట్ సరిగ్గా టేక్ ఆఫ్ కాకముందే నిద్రపోయినారు ఇద్దరు. ఫ్లైట్ అయితే ఒక్క రవ్వ పైకి వచ్చింది. ఇది ముంబై వ్యూ. ఒక్క రవ్వ కూడా గ్రీనరీ అయితే కనపడడంలే, అన్ని బిల్డింగులు తప్ప. చిన్న చిన్న బిల్డింగుల్లాగా కనపడుతున్నాయి. బిల్డింగుల మీద నుంచి నీళ్ళ మీదకి వచ్చింది ఫ్లైట్. సముద్రం మీదుగా పోతూ ఉంది. సముద్రంలో ఒకటి షిప్ కూడా కనపడుతుంది చూడండి. అర్లీ మార్నింగ్ 6 గంటలకే కదా ఫ్లైటు. సన్ రైజ్ చాలా బాగా కనపడుతుంది ఫ్లైట్లో నుంచి. ఇంకా బిల్డింగులు ఏం అడ్డం ఉండవు కాబట్టి, పైన నుంచి కాబట్టి సూర్యుడు అనేది బాగా కనపడుతూ ఉంది. ఈ క్లౌడ్స్ చాలా కిందలోనే ఉన్నట్టున్నాయి, పెద్దగా హైట్ పోకపోయినా ఇప్పుడే కనపడుతున్నాయి. ఇక్కడ బ్రిడ్జ్ కూడా ఉంది చూడండి. ఇంకా ఒక్కరో పైకి పోయినాక క్లౌడ్స్ చూడండి ఎంత బాగా కనపడుతున్నాయో. మొత్తం కమ్ముకొని ఉన్నాయి, ఏమే కానీ కింద అనేదే కనపడడంలే, మొత్తం మేఘాలే. ఇది చూస్తే నాకు డోరేమాన్ దాంట్లో ఒక ఎపిసోడ్లో ఉంటుంది అనమాట. వాళ్ళు పిల్లోళ్ళందరూ పోయి మేఘాల మీద స్పెండ్ చేస్తారు టైము. దాని మీద నడవడము, పరిగెత్తడము, ఆడుకోవడము ఎన్ని చేస్తారనమాట మేఘాల మీద. సో నాకు కూడా అంటే దాని మీదకి పోయి మెత్తగా ఉంటుందేమో, దాని మీద నడుద్దాము అనే ఫీలింగ్ ఉంది. బాగా పరుపు మాదిరి దూదిలాగా ఉంది చూసేదానికి. బట్ అదంతా పొగేలండి, ఏం కాదు. తగిలితే ఏం ఫీల్ ఉండదు, ఏముండదని తెలుసు. బట్ చూస్తే మాత్రము ఆ ఫీల్ అయితే వచ్చిందనమాట. దాని మీద నడవాలి అన్నట్టుగా ఫుల్లు మేఘాలన్నీ కూడా ఎట్లా కమ్ముకొని ఉండే చూడండి. బాగుంది కదా చూసేదానికి ఫీల్. ఈ ఫ్లైట్లో కూడా ఫుడ్ ఇచ్చినారు. చిన్న వాటర్ బాటిల్. ఈ ప్యాకెట్లోనేమో ఒకటి క్రోసాంటో ఏదో ఒకటి, ఇంకొకటి కప్ కేక్ ఇచ్చినారనమాట. పొద్దున్నే ఆ కప్ కేక్ని చూస్తే కడుపులో తిప్పినట్టుంది. ఇంకేం తింటాం, కప్ కేక్ అయితే తినలే, పక్కన పెట్టినే. ఈ క్రోసాంట్ కూడా తినబుద్ధి కాలే, కాకపోతే ఇంకా ఏదో ఒకటి తినాలా అని తిన్నే. మా పిల్లలు అయితే అస్సలు తినలే. ఆ ప్యాకెట్ అట్లనే మళ్ళీ రిటర్న్ ఇచ్చినాము. నన్ను తినమన్నారు. నన్ను తినమంటే నాకు ఒక్కటి తినడానికే బరువుగా అనిపించింది. నేను తినలేనని చెప్పి నేను తినలే. నాకు ఇచ్చిన ప్యాకెట్లో మాత్రం ఈ క్రోసాంట్ ఒకటి తినేసి ఆ కప్ కేకు, ఇంకా మా పిల్లలు 2 ప్యాకెట్లు యాజ్ ఇట్ ఈజ్ అట్లనే రిటర్న్ ఇచ్చినాము. వేడివేడిగానే ఉంది. యూకేలో అన్ని రోజులు ఉన్నాయి కానీ ఒకసారి కూడా దాన్ని తిందామనుకోలే, తినలే. ఉత్త మైదా పిండి అదంతా ఎందుకులే తినలే. బట్ ఫైనల్గా ఈ ఫ్లైట్లో తినాల్సి వచ్చింది. ఓకే, బాగానే ఉంది, పర్లేదు, ఏముండదు. పైనంతా మైదా పిండి మెత్తగా ఉంటుంది, లోపల మనకు సమోసాలో ఎట్లయితే స్టఫిన్ ఉంటుందో అట్లా స్టఫిన్ ఉంది, అంతే, ఇంకేం లేదు. మా పిల్లలు మాత్రం అసలు దాన్ని కొరకను కూడా కొరకలే. ఆడున్నప్పుడు కూడా అసలు తినలేదులేండి ఈ క్రాసాంట్లు. వాళ్ళ ఇంగ్లీష్ ఫుడ్ అయితే మేము అసలు దాని జోలికే పోలే. ఈ వీళ్ళకి కూడా నచ్చలేదనమాట. అందులో పొద్దున్నే కదా అసలు తినబుద్ధి కాలేదులేండి వాళ్ళకు కూడా, నిద్ర మబ్బులో. అందుకని వదిలేసినారు అట్లే. నేను తింటాను కదా ఎట్లుంది అని నన్ను అడుగుతున్నారు, ట్రై చేయాలా వద్దా, తినాలా వద్దా అని. నేనైతే బాగానే ఉంది, ట్రై చేస్తే చెయ్యి, లేకపోతే వదిలేసేయి, బలవంతంగా ఏం తినద్దులే అని చెప్పిన. వాళ్ళకైతే కప్ కేక్ తినబుద్ధి అవుతుందంట. నేను పొద్దున్నే వద్దులే, కడుపులో తిప్పినట్టు ఉంటుంది ఆ కప్ కేకు అని చెప్పిన. ఇంకా ఆ ఫుడ్ ప్యాక్ యాజ్ ఇట్ ఈజ్ రిటర్న్ ఇచ్చేటప్పుడు వాళ్ళు
అసలు తినలేదే అని అడిగినారు. వద్దంట అని చెప్తే కావాలంటే మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పినారనమాట. ఏం వద్దులేండి ఇంటికి అని చెప్పేసి రిటర్న్ ఇచ్చేసినాను. ఫైనల్గా ఫ్లైట్ అయితే హైదరాబాద్కి వచ్చేసింది. ఇంకా కొద్దిసేపట్లో ల్యాండ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 10 అవర్స్ ఫ్లైట్ జర్నీ. అంటే ఈరోజు సాయంత్రం 5కు నేను ఫ్లైట్ ఎక్కితే యూకేలో నెక్స్ట్ డే మార్నింగ్ 7:30కి ల్యాండ్ అయింది. ఇంకా మధ్యలో ఆ వెయిటింగ్ టైము ముంబైలో అదంతా తీసేస్తే ఫ్లైట్లో కూర్చొని ట్రావెల్ చేసే టైం అయితే 10 గంటలు ఉంటుంది. ఇంకా అక్కడ చెక్ ఇన్ అవ్వడానికి 3 గంటల ముందు రావడము, ఇక్కడ చెక్అవుట్ చేసేదానికి టైము, మధ్యలో ఫ్లైట్ మారేదానికి అక్కడ వెయిటింగ్ గ్యాప్, అదంతా చూసుకుంటే ఇంకా హోల్ 1 డే జర్నీ అని అనుకోవాలా. బట్ రియల్గా ఫ్లైట్లో కూర్చొని ట్రావెల్ చేసే టైం అయితే 10 గంటలు అంతే. మోస్ట్లీ హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళేంత దూరం కూడా కాదు. వైజాగ్ ఇంకా 12 అవర్స్ పడుతుంది. ఇది 10 అవర్సే పట్టింది. కాకపోతే ఇంకా వేరే టైం అంతా ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి లాంగ్ జర్నీ లాగా అనిపించదు. చాలామందికి ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు చెవి నొప్పిగా అనిపించదు. మనం ముందుగానే ప్లాన్డ్గా కాటన్ పెట్టుకొని పోయి అది ల్యాండ్ అవ్వక ముందే కాటన్ పెట్టుకున్నామంటే ఆ చెవి నొప్పి ఏమి ఉండదు అనమాట. పెట్టుకోవడం మర్చిపోయి పొరపాటున చెవి నొప్పి వచ్చిందే చాలా విపరీతంగా ఉంటుంది. వద్దురా దేవుడు అనిపించదు అనమాట. అంత ఉంటుంది సివియర్గా. ఎందుకంటే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు నాకు కూడా చెవి నొప్పి వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలే. కానీ దానికి ఒక ట్రిక్ ఆ ఫ్లైట్లో ఉండే ఎయిర్ హోస్టెస్ చెప్పిందనమాట. ఒక ఆమె అయితే ఏం చెప్పిందంటే బబుల్గా మించి అది నములుతూ ఉండండి పోతుంది అని చెప్పింది. అది వర్కౌట్ కాలే. ఇంకొక ఆమె చెప్పిందనమాట. అది నాకు బాగా వర్కౌట్ అయింది. అదేంటంటే నోరు ముక్కు 2 మూసేసి గాలిని బయటికి వదలాలన్నమాట. గాలిని బయటికి వదిలినప్పుడు నోరు ముక్కు 2 క్లోజ్లో ఉంటాయి కాబట్టి ఆ గాలి ఎక్కడి నుంచి బయటకు వస్తుంది? ఇంకా స్కోప్ ఉండేది చెవులు మాత్రమే. సో ఆ చెవుల్లో నుంచి ఆ గాలి బయటకు వస్తుంది కాబట్టి ఆ ప్రెషర్ అనేది పోతుంది అనమాట. ల్యాండ్ అయ్యేటప్పుడు ఎందుకు అట్లా చెవి నొప్పి వచ్చుదంటే గాలి వల్ల. సో ఆ గాలి అనేది బయటికి బ్లో అయిపోతుంది అనమాట మనం అట్లా చేయడం వల్ల. ఈ ట్రిక్ మాత్రం చాలా బాగా పనిచేసింది నాకు. పిల్లలైనా కానీ చెవి అట్లా ఉంది అని అంటే కనుక నేను అట్లా చేయమని చెప్తా. మోస్ట్లీ నేను కాటన్ పెట్టుకుంటా, కానీ ఈ టైము కాటన్ పెట్టుకోవడం మర్చిపోయినాను అనమాట. మా చిన్నమ్మకైతే కొంచెం చెవి నొప్పి అనింది. నేను అది చెప్పినాను. చెవి నొప్పి వచ్చే మాత్రం చాలా విపరీతంగా ఉంటుంది. అది ఇంకా భరించలేము. సో ఎవరికైనా అట్లా ప్రాబ్లం ఉంటే ఈ ట్రిక్ యూస్ చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అట్ లాస్ట్ హైదరాబాద్లో అడుగు పెట్టేసినాము. ఎండ మాత్రం విపరీతంగా అనిపించింది. బయటకు వచ్చానే లోపల ఉన్నంతసేపు తెలియలేదు, కానీ వన్స్ బయటకు వచ్చినాక ఎండ మండిపోయింది. పొద్దున 8 అయింది అంతే. 8 గంటలకే మధ్యాహ్నం 12, 1 ఉన్నట్టు అనిపించింది. చాలా వేడి అనిపించింది అనమాట. ఇంకా పిల్లోళ్ళు అయితే అల్లాడిపోయినారు ఎండకి. ఒకటేసారి చేంజ్ కదా, దానికి తోడు ఈ ఇయర్ ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయని అంటున్నారు కదా. సో అది కూడా రీజన్ అనమాట. కాకపోతే ఇంకా కొంచెం బెటర్ అంట మేము వచ్చే టైంకి, మా తమ్ముడు చెప్తున్నాడు. ఆల్రెడీ ఒక 2 వర్షాలు అట్లా పన్నాయి కాబట్టి ఇంకా కొంచెం టెంపరేచర్ తగ్గింది, ఇంకా ఎక్కువ ఉన్నదని చెప్తున్నాడు అనమాట. ఈ ఎండకే తట్టుకోలేకపోతున్నాము. ఇంకా ఆ ఎండ ఎట్టే ఇంకంతే. ఇంకా ఫైనల్గా క్యాబ్లో అయితే ఇంకా ఇంటికి ట్రావెల్ చేస్తున్నాము. ఇంకా ఇప్పటి నుంచి మన వ్లాగ్స్ అన్నీ కూడా ఇండియాలోనే ఉంటాయి. అదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. ఇంటికైతే వచ్చేసినాము.